ఏంటి సించన్ గడ పెడితే నాకు మామూలుగా ఉండదు రే. ఎక్కడ దాకా ఉన్నారో నాకు తెలుసా. మా తను వచ్చేలోపు అందరినీ కనిపెట్టేస్తా. ఒంటి పూట సెలవుల్లో ఒక్కొక్కడికి ఒంటె పైపిస్తా. సించన్ గడ కనిపెట్టేస్తా. వస్తున్నాను. అరే ఎక్కడ దాకున్నారు వీళ్ళు? ఎక్కడ దాకున్నారా రే? అరే దుగ్గు రారా కిందకి రే. నీకు తగ్గు తగ్గిస్తారా చూస్తా నిన్ను. ఎప్పుడు చూసా చెట్ల పాడవా అయిపోయింది. పత్రికి వచ్చేసరికి మన డుగ్గుగాడు నువ్వు చూస్తావరా? నువ్వు చూస్తావు. నువ్వు చూసి దొరికిపోతే చూస్తావని అబద్ధాలు ఆడతావా? ఇదే పని అయిపోతుందిరా నీకు. నెక్స్ట్ కనిపెడతా. నీకు నాకు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ చెట్లు ఎవరన్నా చెప్పారా? చెట్లు పొట్లు ఎక్కడమ్మా మళ్ళీ పైనుంచి పడతారు. ఓ పొట్టి బాబా రామ్మా కనబడ్డావమ్మా. వచ్చి బయటకు వచ్చేయాలి మరి. అది ఇద్దరు అయిపోయారు. ఏహే సించాన్ గారి దగ్గర ఎవరు కూడా ఎక్కువసేపు కూడా ఇంటికి వెళ్దాం. మళ్ళీ లేట్ అంటావు. ఓకే బాయ్ ఐఎమ్ గోయింగ్. మా తనువన్న వచ్చేసారు. ఏ తనువన్న చూసావా? ఇప్పుడు మేము టీపాట్ ఆడాం. అదే హైడెన్ సీక్. హైడెన్ సీక్ లో వచ్చేసి నేనే నంబర్ 1. వీళ్ళందరూ ఈజీగా దొరికిపోయారు నాకు. ఇలా అంటే అలా దొరికిపోయారు. చూసావా? నేను ఇలా అంటే అలా కలిపెట్టేస్తా అంతే. అవునారా? సరే వీడు ఇంతేనే, వీడు మారంతే. నేను చూడగలుగుతున్నానా? అందరి ముందు నా పనులు తీస్తానండి. నేను అందరికంటే బెస్ట్. నాలాగా ఎవరు కూడా కనిపెట్టలేరు. కనుమన్నా ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా, నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఒకవేళ నువ్వే కనుక ధైర్యవంతుడు అయితే, దమ్ము దుమ్ము ఉన్నట్లయితే, నీకే తెలివితేటలు ఉన్నట్లయితే ఇప్పుడు నీకేం చేయాలో తెలుసా? ఇప్పుడు నువ్వు వెళ్ళి మన ఇంట్లో ఎక్కడైనా కాదు. నేను ఇస్తే ఈజీగా అంటే ఈజీగా కనిపెడతా. అర్థమవుతుంది కదా? తొందరగా వెళ్ళు. మరి టైం లేదు. మరి ఊరుకో. ఇది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు. ఎక్కడ దాక్కుంటే ఎక్కడ కనబడకుండా ఉంటానో నాకు తెలుసు. ఇప్పుడు నేను దాక్కున్నది మాత్రం నువ్వు కనిపెడతావని నేను నమ్మాలా? నువ్వు కనిపెట్టరు కాక కనిపెట్టలేవు. సరే నీ ముచ్చట కోసం దాక్కుంటా. దమ్ముంటే కనిపెట్టరా. ఓకే. సించాన్ గారికి బాగా పాపులర్ అయిపోతుంది. చాలా పొగరుగా మాట్లాడుతున్నారు జుగాల దగ్గర కూడా. సరే మనం ఎక్కడ దగ్గర దాగున్నాం. అరే ఎక్కడ దాగున్నాం? ఈ సించాన్ గారి కూడా నాతో ఎప్పటి నుంచో ఉంటున్నాడు కాబట్టి వీడికి కూడా ఇంట్లో ప్రతి మూల తెలుసు. ఎక్కడ ఇదే ఫస్ట్ టైం అబ్బా. నేను ఎప్పుడు కూడా ఐడెన్సీ కార్డు దీంతో ఇదే ఫస్ట్ టైం. ఓకే బెస్ట్ ఐడియా. సూపర్. ఇక్కడ దొరికితే కనిపెట్టండి. వస్తున్నాడు. ఎక్కడ దొంగలు అక్కడే ఉండిపోండి. వస్తున్నాడు సించాన్ గారిని. లోపలికే వెళ్ళి ఉంటాడు నాకు తెలిసి ఖచ్చితంగా. ఈ లోపల దాగోడానికి ఎక్కడ ఉంటది ప్లేసు? ఎక్కడ దాగున్నాడయ్యా? ఇక్కడ ఈ డబ్బా కింద వెళ్ళిపోయినా ఏంటి? వెళ్ళలేడు. అసలుకి పెద్దగా ఉన్నాడు కాబట్టి అక్కడికి ఇక్కడికి పట్టడు. సరే మనం కిందకెళ్ళి ఒకసారి వెతుకుదామని. ఇక్కడ నాకైతే ఎవరు కూడా కనబడట్లేదు. సరే కిందకి వెళ్దాం. నాకు తెలిసి కింద దాగుంటాడు. ఈ మొక్క వెనక్కి దాగోడానికి ఆ మనిషి బడ్డుగా ఉంటాడు కాబట్టి ఇక్కడ పట్టడు. సరే కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ డబ్బుల్లో కూడా డోర్ లేదు. ఈ డోర్లో ఓపెన్ చేయలేదు. అంటే ఈ డోర్లు ఎప్పటికీ ఓపెన్ కావు. సరే నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎక్కడ ఈ మనిషి? కనుమందా నువ్వు ఎక్కడున్నా కనిపెట్టేస్తా. నువ్వైతే మాత్రం టెన్షన్ పడుకో. ఇలా అంటే ఎలా కనిపెడతా? కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కనిపెట్టడం మాత్రం చాలా ఈజీ. దించడానికి కాకపోతే ఈ బాత్టబ్ లోకి అమ్మ ఇక్కడ కూడా లేదే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ నాకు తెలిసి గార్డెన్ లోకి వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా. వచ్చేస్తున్నాడు సించాన్ గాడు. దొరికేస్తున్నావు తర్వాత దొరికేస్తున్నావు. ఎక్కడ కూడా తప్పించుకోలేవు. ఈసారి అయితే మాత్రం నాకు దొరికేస్తావా? అరే ఇక్కడ తనువన్నా నువ్వు కరెక్ట్ చీటింగ్ చేసావు అనుకో బాబులు. నేను ముందే చెప్పాను రూల్స్ మొత్తం. ఇగో ఇల్లు దాటి వెళ్ళకూడదని. ఇల్లు దాటి వెళ్తే నువ్వు ఓడిపోయినట్టే. అర్థమవుతుందా? సరే ఇంకా అంతా వెతికేసాం. వెతకని ప్లేస్ వచ్చేసి ఒక్కటి మాత్రమే. అది ఎక్కడంటే ఎక్కడ? దొరికాడు గుండు. దొరికాడు దొంగ. బయటికి రా అమ్మ. బాబా బయటికి రా అమ్మ. నాన్న బయటికి రా. దొరికేసావు తను అయిపోయా.
ఇంత లేట్ గా కనిపెట్టి ఇంకా పెద్ద పెద్ద ఏదో చేసినట్టుగా పెద్ద ఏదో సాధించినట్టుగా మళ్ళీ చూస్తున్నాం. రే ఎవరైనా కూడా కనిపెడతారా? ఇల్లు మొత్తం తిరిగి చివరికి ఇక్కడికి వచ్చావు, స్టార్టింగ్ లోనే కనిపెట్టలేకపోయావు. సరే ఇప్పుడు నాకు అవెంజర్స్ ఫోన్ చేశారు, నేను వాళ్ళతో చెప్పాను, నువ్వు వాళ్ళు కూడా ఎలాగో ఖాళీగా ఉన్నారంట, ఎప్పటి నుంచో ఏదో పనులు ఆడుకుందాం అంటున్నారు, వాళ్ళ దగ్గర హైడ్ అండ్ సీక్ ఆడరా, ఓకేనా? సరేనా?